హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ, అలాగే మన స్విచ్ సాకెట్స్ ఇలాంటి ప్రొవిజన్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఏసీ అలాగే మోటరైజ్డ్ కర్టన్స్ ఇలాంటి విషయాల గురించి కూడా ఎన్నో వివరాలు మనం తెలుసుకున్నాం. అలాగే మన ఇంటి నిర్మాణంలో ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే హోమ్ ఆటోమైజేషన్. హోమ్ ఆటోమేషన్ కనుక మనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కనుక ఉన్నట్లయితే జనరల్గా ఇది ఎక్స్పెన్సివ్ మెథడ్. ఈ ఆటోమేషన్ మెథడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇది కొంతమంది మాత్రమే ఆసక్తి కలిగిన వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ చూపించి చేయగలుగుతారు. ఇది ఎక్స్పెండిచర్ అనేది హెవీగా ఉంటుంది. మనం ఒక ట్రిప్లెక్స్ హౌస్ కనుక హోమ్ ఆటోమేషన్ కనుక చేయించుకోవాలి అనుకునేటట్లయితే మినిమం బడ్జెట్ 15 lakhs వరకు అవుతుంది. అలాగే 15 lakhs నుంచి ఇంకా పైన మన యొక్క సైజ్ ఆఫ్ ది హౌస్ అండ్ మన రిక్వైర్మెంట్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ కనుక మనం వర్క్ చేసుకోదలుచుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వైరింగ్ కూడా మనం ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ నుంచి మనం ముందుగానే అడ్వైస్ తీసుకుని దానికి తగినటువంటి వైరింగ్ అనేది ఆ యొక్క ఆటోమేషన్కి సూటబుల్గా ఉండే విధంగా మనం వైరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ పద్ధతిలో మనం ఏదైతే రెగ్యులర్ వైరింగ్ మాన్యువల్లీ ఆపరేటెడ్ మనం సిస్టమ్ తోటి మనం స్విచెస్ సాకెట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ యొక్క పద్ధతిలో చేసినటువంటి వైరింగ్ తోటి ఆటోమేషన్ అనేటువంటిది అడాప్ట్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఈ ఆటోమేషన్ వర్క్ అనేది నిర్వహించడానికి సెపరేట్గా కొన్ని కంపెనీస్, కొన్ని ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మనం ముందుగానే టైఅప్ కావాలి. వాళ్ళతోటి ముందుగానే టైఅప్ అయ్యి తర్వాత ఇప్పుడు ఏదైతే మనము ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సీల్డ్ పైపింగ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ బాక్సెస్ వేర్ ఎవర్ స్విచ్ బోర్డ్స్ ఆర్ కమింగ్ అనేటువంటి స్టేజ్లోనే మనం ఈ యొక్క మెథడ్ని ఇన్కార్పొరేట్ చేసుకోదలుచుకున్నట్లయితే ఇది ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ యొక్క ఎవరైతే మనకి ఈ వర్క్ నిర్వహించేటువంటి ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళతోటి డిస్కస్ చేసుకుని ఆ విధంగా మనం ఆ టెక్నికల్ టర్మ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ముందుగానే చూసుకుని దానికి తగిన విధంగా ఆ యొక్క వర్క్ని మనం ప్రొసీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ అనేటువంటిది లగ్జరీ హౌసింగ్లో వాడేటువంటి ఒక విధానం. ఇది 15 lakhs నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 25 lakhs వరకు కూడా ఎక్స్పెండిచర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మోర్ దాన్ 6,000, 7,000 SFT లేదా 10,000 SFT వరకు ఉండేటువంటి లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్లో వినియోగిస్తారు. ఈ ఆటోమేషన్ ప్రక్రియ అనేది కనుక మనం చేసుకునే విధానం కనుక ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అలాగే ఏజెన్సీ ఎవరైతే మనకు హోమ్ ఆటోమేషన్ వర్క్ అనేది నిర్వహిస్తారో వారిని వీళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డ్రాయింగ్ కూడా మనం నార్మల్గా చేసే పద్ధతి కాకుండా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ డ్రాయింగ్ అనేది ముందుగానే తయారు చేసుకుని దానికి తగిన విధంగా ఈ యొక్క వర్క్ అనేది మనం టేకప్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా పెట్టేటువంటి ఏదైతే స్విచ్ బాక్సెస్ మనకు ఉంటాయో ఈ మెటల్ బాక్సెస్, ఎంఎస్ బాక్సెస్ మనం పెడతామో అవి ఈ హోమ్ ఆటోమేషన్ రిలేటెడ్గా సూటబుల్ ఉండవు. ఏదైతే మనం ఆటోమేషన్ అనేది ఇప్పుడు మన కంపెనీస్ ఫైనల్ చేసుకుంటామో ఆ యొక్క కంపెనీ నుంచి ఏదైతే స్విచెస్ వాళ్ళు మెటల్ బాక్సెస్ ఉంటాయో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగిన విధంగా మనం ఆ యొక్క బాక్సెస్ని ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మనకు అక్కడ ఉండేటువంటి కంట్రోల్ పాయింట్స్ విధంగా బేస్ చేసుకుని దాని తగ్గట్టుగా పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం ముందుగానే గమనించుకుని ఆ యొక్క వర్క్ని అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా చెప్పదగిన సూచన. అలాగే మన యొక్క హోమ్ ఆటోమేషన్ అనేది ఒకవేళ మనం యూజ్ చేసుకుంటామా లేదా అనేది ఆల్రెడీ ముందుగానే మన బడ్జెట్ ఆధారంగా నిర్ణయించుకుని చేసుకుంటాం కనుక అది పక్కన పెట్టేస్తే మన యొక్క ఇంటికి సంబంధించినటువంటి లిఫ్ట్ వైరింగ్ కూడా మనం ఆల్రెడీ దానికి తగినట్టుగా నిర్వహించుకుని అంతా చేసుకుంటాము. దీనికి ఎంసీబీ బోర్డులోనే మనం ఈ ఎంసీబీకి సంబంధించినటువంటి కంట్రోల్ స్విచెస్ కానీ ఇవి కానీ అన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేసి పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత మన యొక్క ఇంటికి అవుట్ సైడ్లో లైటింగ్ అనేది ఒకసారి ఆలోచించుకుని దానికి సంబంధించినటువంటి వైరింగ్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. ఎందుకంటే కార్ పార్కింగ్ ఏరియా కనుక మనం సపరేట్గా వదిలిపెట్టినట్లయితే ఆ కార్ పార్కింగ్కి సంబంధించినటువంటి సీలింగ్లోనే మనకు సంబంధించినటువంటి లైటింగ్ అదంతా కూడా ప్రొవిజన్ చేస్తాం. అలాగే మెయిన్ గేట్, కాంపౌండ్ వాల్, గేట్కి రెండు వైపులా ఉండేటువంటి పిల్లర్స్ వాటిపైన పెట్టేటువంటి లైటింగ్స్ వీటికి సంబంధించిన ప్రొవిజన్ కూడా అంతా మనం పక్కగా ముందుగా ప్లాన్ చేసుకుని ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే ఇంటి చుట్టూ ఏదైతే మనకి 4 sides 4 డైరెక్షన్స్లో మనకి స్పేస్ ఉంటుందో
ఆ ప్లేస్లో కూడా మనకి లైటింగ్ అనేది సఫిషియెంట్గా అవసరం పడినటువంటి సందర్భాల్లో వినియోగించుకోవటానికి వీలుగా ఆ లైటింగ్ ప్రొవిజన్ అనేది మనం ముందుగానే చేసి పెట్టుకోవాలి. వాటికి పెట్టుకునేటప్పుడు కూడా ఈ యొక్క స్విచ్ కంట్రోల్స్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కనుక మనం తీసుకున్నట్లయితే నార్త్, సౌత్ అండ్ వెస్ట్ ఈ 3 డైరెక్షన్స్ బ్యాక్ సైడ్ అవుతాయి కనుక మనకి అదర్ సైడ్స్ అవుతాయి కనుక ఈ అదర్ సైడ్స్లో మనకి సఫిషియెంట్గా లైటింగ్ ఉండేటట్టుగా ఆ లైటింగ్ ప్రొవిజన్ అనేది చేసుకోవాలి. అవుట్డోర్లో మనము యూజ్ చేసేటువంటి లైట్స్ కూడా జనరల్గా మనము ప్రొవైడ్ చేసేటువంటి నార్మల్ ట్యూబ్ లైట్ కానీ లేదా హోల్డర్ కానీ ప్రొవైడ్ చేసేసి దాంతో కంప్లీట్ చేసుకుంటే వర్షం పడినప్పుడు అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆ రెయిన్ వాటర్ కనుక ఆ లోపల కనుక ఎంటర్ అయినట్లయితే షార్ట్ సర్క్యూట్ అవడం ద్వారా అది మనకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం అవుట్ సైడ్ పెట్టుకునేటప్పుడు వాటర్ రెసిస్టెంట్ లైట్ ఫిట్టింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని వాటర్ ప్రూఫ్ లైట్ ఫిట్టింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టెర్రస్ లెవెల్లో మనము ఈ వాషింగ్ ఆఫ్ క్లాత్స్ అదే వాషింగ్ మెషిన్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, అలాగే టెర్రస్ లెవెల్లో మనం ఏదైనా లైటింగ్ కనుక ప్రొవైడ్ చేసుకుని ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా అకేషన్స్లో మనం ఎప్పుడైనా లైటింగ్ ప్రొవిజన్ అది తీసుకోవాలన్నప్పుడు సాకెట్స్ కానీ ప్రొవైడ్ చేసుకోదలుచుకుంటే వాటికి సంబంధించినటువంటివి ఆ వాటర్ రెసిస్టెంట్ స్విచ్ అనేవి సాకెట్స్ అనేవి దొరుకుతాయి మనకి. అవి డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రొవైడ్ చేసుకోవడం వల్ల వాటికి ఏంటంటే డైరెక్ట్గా విత్ కవర్ తోటి ఉంటుంది. ఆ సాకెట్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. ఎంత హెవీ రెయిన్లో కూడా ఆ వాటర్ అనేది లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం ఈ వాటర్ ప్రూఫ్ స్విచ్ సాకెట్స్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ అవుట్డోర్లో వర్క్ చేసేటప్పుడు. అలాగే లైట్స్ కూడా బ్రాకెట్ లైట్స్ ఉంటాయి, వాల్ బ్రాకెట్ లైట్స్ అని, అలాగే సీలింగ్ సర్ఫేస్ లైట్స్ ఉంటాయి, అలాంటివి ప్రొవైడ్ చేసుకోవచ్చు. సీలింగ్ సర్ఫేస్ లైట్స్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన సీలింగ్ ఉంటేనే కింద మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. అలాగే వాల్ బ్రాకెట్ లైట్స్ మాత్రం అవుట్డోర్ లైట్స్ కనుక తీసుకున్నట్లయితే వాటర్ లోపలికి ఎంటర్ కాకుండా ఉండేటువంటి లైట్స్ మనకు దొరుకుతాయి. అలాంటి మార్కెట్లో దొరికేటువంటి లైట్స్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన మోడల్లో అవి తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి. అలాగే గేట్ పైన పెగించేసుకున్నాడు ఏదైతే లైట్స్ ఫిక్స్ చేసుకుంటామో ఆ గేట్ పైన పెట్టే లైట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి మనకి. అవి కూడా వాటర్ రెసిస్టెంట్ ఉండే విధంగా చూసుకుని అలాంటి లైట్ మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కొంచెం లాంగ్ టర్మ్లో మనకి యూసేజ్లో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. ఏదైనా బల్బ్ పోయినప్పుడు కూడా మరీ కాంప్లికేటెడ్ డిజైన్స్ కాకుండా కొంచెం సింపుల్గా ఉండేటువంటి లైట్ ఫిట్టింగ్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే వాటిలో ఉండేటువంటి బల్బ్స్ ఎప్పుడైనా మనం పాడైపోయినప్పుడు వాటిని తీసి రీప్లేస్ చేసుకోవడానికి వీలుగా మనం కంఫర్ట్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని ఈ లైటింగ్ సంబంధించినటువంటి వర్క్ అంతా మనం కంప్లీట్ చేసుకుని మనకి ఫంక్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఇంటి బయట కూడా మనకు కావాల్సినటువంటి లైటింగ్ ఇదంతా ప్రొవైడ్ చేసుకుంటాం. ఇల్లంతా కూడా మనం ఇల్యూమినేట్ చేస్తాం. అవుట్ సైడ్ నుంచి కూడా డెకరేటివ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. వీటికి సంబంధించినటువంటి సాకెట్స్ అలాంటివి కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ల్యాండ్ ఎక్స్టెంట్ పెద్దగా ఉన్నట్లయితే కనుక అంటే మోర్ దాన్ 300 స్క్వేర్ యార్డ్స్ అలా ఉండేటట్లయితే కనుక మనం అవుట్డోర్ ఆఫ్ ది మనం లైట్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఆ బయట పెట్టుకునే లైట్స్ డే లైట్స్ అని దొరుకుతాయి. స్ట్రీట్ లైట్స్ మోడల్లో మనకి లైటింగ్ దొరుకుతుంది. అలాంటి లైట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అవి మనకు సఫిషియెంట్ లైటింగ్ ఇస్తాయి. అలాగే అవుట్ సైడ్ మనం ఇల్యూమినేషన్ ఆఫ్ ది హౌస్ అనేది చేసుకునేటప్పుడు దానికి తగిన విధంగా సాకెట్స్ కానీ ఇవి కానీ కేర్ తీసుకొని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత అతి ముఖ్యమైన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ఇదే విషయాన్ని గురించి ఆల్రెడీ ఒకసారి సింపుల్గా తెలుసుకున్నాము. ఇది ఎర్తింగ్. ఎర్తింగ్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్తింగ్ అనేది ప్రాపర్గా సఫిషియెంట్గా మన యొక్క లిఫ్ట్ అలాగే ఇంటి టోటల్ లైటింగ్కి సఫిషియెంట్ ఎర్తింగ్ అనేది మనం చేసామనేది కంపల్సరీగా నిర్ధారణ చేసుకోవాలి. ఆ ఎక్స్పర్ట్స్ తోటి కన్ఫర్మ్ చేసుకుని మన యొక్క లైటింగ్ అలాగే ఏసీస్ వీటన్నిటికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఎర్తింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని దాన్ని నిర్వహించుకోవటం వల్ల మనకి ఈ వైరింగ్ రిలేటెడ్గా కానీ ఎలక్ట్రికల్ స్విచెస్ రిలేటెడ్గా కానీ ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఇంటికి రాకుండా చాలా కాలం మనం ఆ ఇంటిని హ్యాపీగా యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.